ధర్మం అంటే మతం అని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. సనాతన ధర్మంలో ధర్మం అనే పదానికి అసలు అర్థం ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి ఉన్న తేడా ఏంటి? ఈ చిన్న వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సనాతన ధర్మంలో ధారణాత్ ధర్మ ఇత్యాహుహు అనే ఒక గొప్ప మాట ఉంది. అంటే దేనివల్ల అయితే ఈ జగత్తు లేదా ఈ లోకం నిలబడిందో అదే ధర్మం. ఉదాహరణకు ప్రవహించటం నది ధర్మం, వేడిని వెలుగునివ్వటం అగ్ని ధర్మం. అలాగే ఈ ప్రకృతికి సమాజానికి మేలు చేస్తూ జీవించడమే ఒక మనిషి యొక్క నిజమైన ధర్మం. సనాతన అంటేనే శాశ్వతమైనది లేదా ఆది అంతము లేనిది అని అర్థం. ఇది కేవలం ఒక ప్రాంతానికో లేదా ఒక సమూహానికో పరిమితం కాదు. ఇది సృష్టికి సంబంధించిన నిత్య సత్యం. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలే ఈ సృష్టికి మూలం. వీటి ఉనికి లేకుండా ఏ ప్రాణి జీవించలేదు. అందుకే మన పూర్వీకులు ప్రకృతిని దైవంగా భావించి పూజించారు. చెట్లను, నదులను, సూర్యచంద్రులను ఆరాధించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ప్రకృతి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటమే. చారిత్రక పరిణామ క్రమంలో భరతఖండంలో ఈ సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని హిందువులు అని పిలవటం ప్రారంభమైంది. విదేశీయులు భారతదేశానికి వచ్చినప్పుడు సింధు నదీ తీరాన నివసించే వారిని హిందువులుగా పిలిచారు. అలా భౌగోళికంగా వచ్చిన పేరే ఈ హిందూ ధర్మం. కానీ మూలంలో ఇది సనాతన ధర్మమే. సనాతన ధర్మం నేర్పిన అతిపెద్ద సూత్రం వసుదైక కుటుంబకం. అంటే ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం అని అర్థం. ప్రాణిలో ఉండే చైతన్యం నుండి అంతరిక్షంలో ఉండే అనంతం వరకు విస్తరించి ఉన్న ఈ ధర్మం కేవలం మానవత్వాన్ని, ప్రకృతిని గౌరవించమని చెప్తుంది. అందుకే సనాతన ధర్మం ఒక మతం కాదు, అది ఒక గొప్ప జీవన మార్గం. మనం ఇందాక చెప్పుకున్నట్టు వసుదైక కుటుంబకం అంటే లోకమంతా ఒకే కుటుంబం. మన ఈ చిన్న యూట్యూబ్ కుటుంబాన్ని మరింత పెద్ద చేయడానికి ఇప్పుడే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. సెలవు. ఇట్లు మీ మహేష్ సాతకర్ణి.